India's premier university lo BTech, 100% placements, 100% education loan, only in Karnavati University, Ahmedabad. ఆస్కార్ పురస్కార గ్రహీత ప్రఖ్యాత సంగీత దర్శకులు ఎంఎం కీరవాణిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. హరిహర వీరమలు చిత్రంలోని సలసల మరిగే నీటిలోని రక్తమే అనే పాటకు కీరవాణి తన సంగీతం సాహిత్యాలతో ప్రాణం పోసారని కొనియాడారు. ఈ గీతాన్ని మే 21న విడుదల చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డు ఎక్కడుంది సార్, ఒక్కసారి చూడాలనుంది అంటూ పవన్ కళ్యాణ్ కీరవాణి కోరగా కీరవాణి స్పందిస్తూ అది ఎదురుగా పెట్టుకుంటే గర్వం వచ్చేస్తుందని దాచిపెట్టానంటూ నవ్వులు పూయించాడు. అనంతరం ఆస్కార్ ను తెచ్చి పవన్ కళ్యాణ్ కి ఇచ్చాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిశారు. హరిహర వీరమల్లు నుంచి బుధవారం 3వ సాంగ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా ఆస్కార్ విజేతను కలిశారు. ఈ సందర్భంగా కీరవాణితో సరదాగా ముచ్చటించారు. అలాగే ఆయనకు వచ్చిన ఆస్కార్ అవార్డును ఆసక్తిగా చూశారు. ఈ సందర్భంగా కీరవాణిని ఘనంగా సన్మానించారు పవన్ కళ్యాణ్. మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరిని తట్టిలేపే సలసల మరిగే నీలోని రక్తమే అనే పాటకు సంగీత సాహిత్యాలతో ప్రాణం పోసారు కీరవాణి. హరిహర వీరమల్లులో ఈ గీతం వినిపిస్తోంది. నేటి పరిస్థితులలో మనందరిలో వీరత్వం చేజారిపోకూడదనే చరణాలతో చెప్పినట్లు అనిపించింది. ఈ పాటను 21వ తేదీన అందరికీ వినిపించబోతున్నారు. హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతున్న ఈ చిత్రం 2 భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అంటూ విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్జిత్, జిషు సేన్ గుప్తా తదితరులు ముఖ్యమైన పాత్రలు నటిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పాల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.